రుద్రగిరి రాజ్య సరిహద్దుల్లో సీతానగరం అనే ఒక అందమైన పల్లెటూరుండేది. ఆ ఊరిలో సోమయ్య, గౌరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వారికి నీల అనే ఒక కుమార్తె ఉండేది. సోమయ్య, గౌరమ్మ ఇద్దరూ ఎంతో తెల్లగా అందంగా ఉండేవారు. కాని వారి కూతురు నీల మాత్రం పుట్టుకతోనే చాలా నల్లగా పుట్టింది. రంగు నలుపే అయినా ఆమె ముక్కల్లో ఏదో తెలియని ఒక అద్భుతమైన తేజస్సుండేది. సరిగ్గా నీటిలో వికసించిన నల్ల కలువ పువ్వులా ఆమె ముఖం ఎంతో కళకళలాడుతూ ఉండేది. కాని ఊళ్ళోని ఆమె తోటి స్నేహితురాళ్ళు, చుట్టుపక్కల వాళ్లు ఆమె నలుపు రంగును చూసి వెక్కిరించడం ఆమెను లోపల ఎంతగానో కలచివేసేది. ఒకరోజు ఉదయం పొలం పనులకు వెళ్లడానికి సోమయ్య సిద్ధమవుతూ ఉంటాడు. నీల ఇంటి పనులన్నీ చకచకా ముగించి తండ్రి కోసం మట్టి గిన్నెలో సద్దన్నం తీసుకొస్తుంది. అయ్యా, ఇంటి పనులన్నీ పూర్తయ్యాయి. అమ్మకు వంటలో కూడా సాయం చేసేశాను. పదండి, ఇద్దరం కలిసి పొలానికెళ్దాం. నిన్న సగం దున్నిన చేను అలాగే ఉందిగా, ఈరోజు మొత్తం దున్నేద్దాం. నా బంగారం లాంటి తల్లివి నువ్వు. కొడుకు లేడన్న లోటు ఏనాడూ నాకు రానివ్వలేదమ్మా. ఇంట్లో మీ అమ్మకు ఆసరాగా ఉంటావు, పొలంలో నాకు కొండంత అండగా నిలబడతావు. నీ చేతి చద్దన్నం తింటే నాకు రోజంతా అసలే అనిపించదు తల్లి. అవునయ్యా, మన రాత బాగుండి ఇంత మంచి కూతురు పుట్టింది. కాని ఆ దేవుడికి మన మీద కాస్త కూడా దయలేదు. మనమిద్దరం ఎంత తెల్లగా ఉన్నాం కదా, ఈ బిడ్డను మాత్రం ఆ రాత్రిపూట చీకట్లా అంత నల్లగా ఎందుకు పుట్టించాడో నాకర్థం కాదు. అదేంటమ్మా అలా అంటావు? రంగులో ఏముంది? మీరు నాకు మంచి బుద్ధులు నేర్పించారు, కష్టపడే స్వభావం ఇచ్చారు. నాకదే 10,000. మీరు బాధపడకండి. నాకు బాధ లేక కాదు తల్లి. నీ వయసు వాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోయి అత్తారింటికెళ్తున్నారు. నువ్వు నల్లగా ఉన్నావని నిన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా పెదవి విరుస్తున్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఎక్కిరిస్తుంటే కన్న తల్లిగా నా గుండె తరుక్కుపోతుంది. నిన్ను ఏ మహారాజో తీసుకెళ్తాడని నేను అనలేదు. కనీసం మనలాంటి ఒక పేదవాడైనా నిన్ను అంగీకరిస్తే నా ప్రాణం కుదుట పడుతుంది. ఎందుకే ఉదయాన్నే ఆ కన్నీళ్లు? నా కూతురు ఏ మహారాణికి తక్కువ కాదు. ఆ దేవుడు నా బిడ్డరాతను చాలా గొప్పగా రాసి ఉంటాడు. నువ్వు కంగారు పడకు. పదమ్మా నీల, మనం పొలానికి వెళదాం. పొలం నుంచి తిరిగొచ్చిన నీల మంచినీళ్లు తేవడానికి బిందె తీసుకొని ఊరి చివరున్న బావి దగ్గరికి వెళ్తుంది. అక్కడప్పటికే ఆమె తోటి వయసున్న మల్లిక, కామాక్షి అనే 2 ఆడపిల్లలు నీళ్లు తోడుకుంటూ ఉంటారు. నీలను చూడగానే వాళ్లు కావాలని వెటకారంగా మాట్లాడడం మొదలు పెడతారు. చూసావా కామాక్షి, ఆకాశంలో మబ్బులు లేకపోయినా మన ఊళ్ళో చీకటి పడిపోయినట్లే ఉంది. ఓహో, మన నీలమ్మ వస్తోంది కదా, అందుకే ఈ పగటిపూట కూడా రాత్రిలాగే అనిపిస్తోంది. అవునే మల్లిక, వీళ్ళ అమ్మా నాన్నల్ని చూస్తే చందమామల్లా ఉంటారు. వీళ్ళింట్లో ఈ బొగ్గు ముక్క ఎలా పుట్టిందో ఏమో. ఎంతసేపు ఆ పొలంలో మట్టితో కుస్తీ పడ్డం తప్ప వీధి గుమ్మం దాటి బయటకు రాలేదు. మల్లిక, నాకు దారివ్వండి. నేను నీళ్లు తోడుకొని వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఏమీ అనకండి. ఎందుకు అనకూడదే? నిన్న మా ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడుకోవడం నేనిన్నాను. నిన్ను సంబంధం చేసుకోవడానికి ఏ మొగాడు ముందుకు రావడం లేదట కదా. అయినా నీలాంటి నల్లటి దాన్ని ఎవడు చేసుకుంటాడే? ఒకవేళ నీకు పెళ్ళైనా కళ్ళు లేనివాడికో లేక ముసలాడుకో ఇచ్చి ముడి పెడతారు. నీ బతుకంతా ఆ పొలంలో మట్టి కొట్టుకుపోవాల్సిందే. అవునే, మొన్న సంతలో అలంకరణ వస్తువులు అమ్ముతుంటే ఈమె కూడా వెళ్ళి నిలబడింది. నల్ల ముఖానికి అలంకరణ కూడానా అని ఊరంతా నవ్వుకున్నారు. పద పద, మనం వెళ్దాం. దీని పక్క నిలబడితే మన రంగు కూడా ఎక్కడ నిలబడిపోతుందో. మల్లిక, కామాక్షి ఇద్దరు బిందెలు తీసుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలకు నీల గుండె పగిలిపోతుంది. కళ్లల్లో నుంచి నీళ్లు గలగలా రాలుతాయి. బిందెను అక్కడే వదిలేసి ఏడ్చుకుంటూ ఊరి పొలిమేరల వైపు పరిగెడుతుంది. ఊరి పొలిమేరలు దాటిన తర్వాత ఒక పెద్ద అడవి మొదలవుతుంది. ఆ అడవి సరిహద్దులో ఎంతో అందమైన ఒక పెద్ద చెరువు ఉంటుంది. నీలకు ఎప్పుడు బాధొచ్చినా ఆ చెరువు పక్కన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న రాతి మీద కూర్చుని ఏడుస్తుంది. ఆ రోజు కూడా ఆమె ఆ రాతి మీద కూర్చుని ముఖం చేతుల్లో పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి రుద్రగిరి మహారాజు సూర్యవర్ధన్ వేట ముగించుకొని ఒంటరిగా తన గుర్రం మీద అటుగా వస్తూ ఉంటాడు. గుర్రానికి దాహం వేయడంతో ఆ చెరువు దగ్గర ఆగుతాడు. అప్పుడే అతనికి ఒక ఆడపిల్ల ఏడుపు వినిపిస్తుంది. గుర్రాన్ని నెమ్మదిగా కట్టేసి శబ్దం చేయకుండా ఆ మర్రి చెట్టు వెనక నిలబడి వింటాడు.
ఓ దేవుడా, ఎందుకయ్యా నాకు ఈ శిక్ష? మా అమ్మా నాన్నలిద్దరు ఎంతో అందంగా తెల్లగా ఉంటారు కదా, నన్ను మాత్రం ఎందుకింత నల్లగా పుట్టించావు? నేను ఏనాడు ఎవరికి ఏ హాని చేయలేదే. పొద్దస్తమానం కష్టపడినా ఏ రోజు కన్నీళ్లు పెట్టుకోలేదు. కాని తోటి వాళ్ళు నన్ను చూసి నవ్వుతుంటే నా గుండె తరుక్కుపోతుందయ్యా. ఈ నలుపు రంగు నా మనసును కప్పేసిందని వాళ్ళకి ఎలా చెప్పాలి? నా ముఖం చూసి అందరూ నన్ను అసహించుకుంటున్నారు. నాకు పెళ్లి కాదని, నా బ్రతుకింతేనని అవమానిస్తున్నారు. అందమంటే కేవలం తెల్లటి చర్మమేనా దేవుడా? మనిషి మనసుకు ఏ విలువ లేదా? చెట్టు వెనుక ఉన్న మహారాజు సూర్యవర్ధన్కు ఆమె మాటలు వినగానే మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. మనుషుల ఆలోచనలు ఎంత సంకుచితంగా ఉంటాయో అని ఆయన ఆశ్చర్యపోయాడు. నెమ్మదిగా చెట్టు వెనక నుంచి బయటకొస్తాడు. కన్నీళ్లు మనిషిలోని బాధను కడుగుతాయి కాని మనిషికి ఉన్న విలువను ఏమాత్రం తగ్గించలేవు. ఏడవకు. అకస్మాత్తుగా ఆ గొంతు వినగానే నీలా ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది. ఎదురుగా అత్యంత విలువైన వస్త్రాలు ధరించి రాజ తేజస్సుతో ఉన్న ఒక యువకుణ్ణి చూసి ఆశ్చర్యపోతుంది. అయ్యా, మీరెవరు? ఇక్కడికి ఎందుకొచ్చారు? నన్ను దయచేసి ఏమనకండి. నేను ఊరికి ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడే వెళ్ళిపోతాను. భయపడకు. నేను దారిన పోయే ఒక ప్రయాణికుణ్ణి మాత్రమే. నా గుర్రానికి నీళ్లు తాగిద్దామని ఆగాను. నీ మాటలు నా చెవిన పడ్డాయి. ఆ దేవుడు నిన్ను ఎందుకలా పుట్టించాడో అడుగుతున్నావు కదూ. నేను చెబుతాను విను. ఆ చెరువు వైపు ఒకసారి చూడు. అందులో అందమైన తెల్లటి తామరపూలు ఎన్నో ఉన్నాయి కదా. కాని వాటన్నింటి మధ్యలో ఎంతో అరుదుగా పూసే నల్ల కలువ పువ్వు ఒకటి ఉంటుంది. ఆ నల్ల కలువను చూస్తే దాని ముఖంలో ఉండే తేజస్సు, దాని స్వచ్ఛత ఆ తెల్లటి పూలకు ఏమాత్రం ఉండదు. ఆ దేవుడు నిన్ను కూడా అలాంటి ఒక అరుదైన నల్ల కలువలాగే సృష్టించాడమ్మా. నువ్వు వాళ్ళందరికంటే ఎంతో ప్రత్యేకమైన దానివి. ప్రత్యేకమా? నేనా? ఈ లోకంలో అందమంటే చర్మానికి ఉండే రంగు మాత్రమే. రంగులేని వాళ్లకు ఈ సమాజంలో ఎలాంటి గౌరవం దక్కదు. నా నలుపును చూసి నవ్వేవాళ్లే కాని నా మనసును చూసేవాళ్లు ఎవ్వరూ లేరు. ఆహా, రంగు నలుపైన ఈమె ముఖంలో ఎంతటి గొప్ప తేజస్సు ఉంది. కల్మషం లేని ఈమె కళ్ళు నిజంగానే నల్ల కలువల్లా ఉన్నాయి. ఇంతటి స్వచ్ఛమైన మనసున్న స్త్రీ నాకు భారీగా వస్తే నా జీవితం, నా రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంటుంది. అందమనేది వయస్సుతో పాటే కరిగిపోతుంది, కాని గుణమనేది ఎప్పటికీ నిలబడుతుంది. సమాజం దృష్టిలో అందమంటే తెల్లటి చర్మం కావచ్చు, కాని ఒక నిజమైన మనిషి దృష్టిలో అందం కంటే కల్మషం లేని మనసు, ఒక మనిషి సుగుణాలు ఆ మనిషి నడకలో, మాటలో, కష్టపడే తత్వంలో ఉంటాయి. నీ చేతులు చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు భూమి తల్లిని నమ్ముకుని బతికే కష్టజీవి అని. నీ కన్నీళ్లు నీ మనసులోని స్వచ్ఛతకు సాక్ష్యాలు. వాళ్ళు నీ చర్మాన్ని చూసి నవ్వుతున్నారు, కాని వాళ్ళ బుద్ధి ఎంత గుడ్డిదో నీకు అర్థం కావటం లేదు. నిన్ను వద్దనుకున్నవాడు నిజంగా కళ్ళు లేనివాడే అవుతాడు. నువ్వు ఎవరికోసమూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరమిక లేదు. మీ మాటలు నా మనసుకు ఎంతో ఊరటనిచ్చాయి. ఇన్నాళ్ళు నా బాధను వినడానికి ఎవ్వరూ లేరు. మీరెవరో నాకు తెలియదు, కాని ఒక దేవుడిలా వచ్చి నాకు ధైర్యం చెప్పారు. మీకు నా నమస్కారాలు. చీకటి పడుతోంది. మా అమ్మా నాన్నలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేనిక వెళ్తాను. సరే, నువ్వు వెళ్ళు. దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు అన్న మాట మాత్రం గుర్తుపెట్టుకో. నీల ఆనందంగా అక్కడ్నుంచి తన ఇంటికెళ్తుంది. మహారాజు సూర్యవర్ధన్ ఆమె వెళ్లిన వైపే చూస్తూ మనసులో ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని గుర్రం మీద తన కోటకి బయలుదేరతాడు. కోటకి చేరుకున్న మహారాజు సూర్యవర్ధన్ నేరుగా తన మహామంత్రి ధర్మగుప్తను తన ఏకాంత మందిరానికి పిలిపిస్తాడు. మహారాజా, వేట ముగించుకుని క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషం. నన్ను ఈ రాత్రివేళ అత్యవసరంగా పిలిపించారు. ఏదైనా ముఖ్యమైన రాజకార్యం ఉందా? రాజకార్యం కాదు మంత్రివర్య, నా మనసుకు సంబంధించిన కార్యం. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి మీ సలహా, మీ మద్దతు నాకు కావాలి. ఆజ్ఞాపించండి మహారాజా. మీ నిర్ణయానికి ఎదురు చెప్పే సాహసం నాకు లేదు. నేను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను మంత్రివర్య. అద్భుతం మహారాజా. ఇది ఈ రుద్రగిరి రాజ్య ప్రజలందరికీ ఎంతో సంతోషాన్నిచ్చే వార్త. ఏ పొరుగు రాజ్యపు రాకుమారిని మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు? వాళ్లకు నేను రేపే మన రాయబారులను పంపుతాను. నేను ఏ రాకుమారిని వివాహం చేసుకోవడం లేదు మంత్రివర్య. మన సరిహద్దుల్లో ఉన్న సీతానగరం అనే పల్లెటూరిలో ఒక సామాన్యమైన పేద రైతు కూతురిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను.
ఆమె పేరు నీల. మహారాజా, ఏమిటి మీరు చెబుతున్నది? ఒక సామాన్య పేద రైతు కూతురా? ఆ పల్లెటూరు అమ్మాయికి మన కోట పద్ధతులు, రాజరికపు మర్యాదలు ఏం తెలుస్తాయి ప్రభు? క్షమించండి మహారాజా, ఈ నిర్ణయం కాస్త తొందరపాటు అనిపించడం లేదా? పైగా ఆమె రంగు, రూపురేఖలు ఎలా ఉంటాయో మన రాజప్రతిష్టకు తగిన సంబంధమేనా అది? ప్రతిష్ఠ అనేది కట్టుకునే బట్టలలో, చర్మపు రంగులో ఉండదు మంత్రివర్య. మనిషి అంతరంగంలో ఉంటుంది. ఆమె రంగు నలుపే, కాని ఆమె ముఖంలో ఉన్న తేజస్సు, ఆమె కళ్లల్లో ఉన్న స్వచ్ఛత నేను ఏ రాజకుమారిలోనూ చూడలేదు. అలంకరణతో మెరిసిపోయే వారికంటే చెమట చుక్కలతో కష్టపడే ఒక నిజమైన స్త్రీ నా రాజ్యానికి మహారాణి కావాలి. ఈ సింహాసనం మీద పట్టుపరుపులు ఉంటాయి, కాని ప్రజల కష్టాలను అర్థం చేసుకునే హృదయం ఆ పల్లెటూరి మట్టిలోనే దొరుకుతుంది. ఆమె ఒక అరుదైన నల్ల కలువ. నా నిర్ణయం మారదు. రేపు ఉదయమే మనం ఆ ఊరికి వెళుతున్నాం. మహారాజా, మీ ఆలోచనా విధానం ఎంతో గొప్పది. మనిషి విలువను మనసుతో కొలిచే మీలాంటి రాజు దొరకటం మా అదృష్టం. అందమనే దానికి మీరు ఇచ్చిన ఈ కొత్త నిర్వచనం రేపు రాబోయే తరాలకు ఒక గొప్ప పాఠం. మీ నిర్ణయానికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. రేపు ఉదయమే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను మహారాజ్. మరుసటి రోజు ఉదయం సోమయ్య ఇంటి ముందు అకస్మాత్తుగా పదుల సంఖ్యలో రాజభటులు, గుర్రాలు, రథాలు వచ్చి ఆగుతాయి. ఊరి జనమంతా ఆశ్చర్యంతో పరిగెత్తుకుంటూ వస్తారు. అందులో మల్లిక, కామాక్షి కూడా ఉంటారు. మహారాజు సూర్యవర్ధన్, మంత్రి ధర్మగుప్త రథం దిగి నేరుగా సోమయ్య పూరి గుడిసె ముందుకి వస్తారు. సోమయ్య, గౌరమ్మ, నీల భయంతో వణికిపోతూ బయటకొస్తారు. మహారాజా, మీరు ఈ పేదవాడి ఇంటికా? మేమేమైనా తప్పు చేశామా మహారాజా? దయచేసి మమ్మల్ని క్షమించండి. భయపడకండి సోమయ్య గారు, మీరు ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఒక ముఖ్యమైన పని మీద మీ ఇంటికి స్వయంగా వచ్చాను. నీల తలపైకెత్తి చూస్తుంది. నిన్న చెరువు దగ్గర తనకు ధైర్యం చెప్పిన ఆ ప్రయాణికుడు సాక్షాత్తు తన మహారాజు అని తెలుసుకొని ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలైపోతుంది. సోమయ్య గారు, నేను మీ ఇంటికి మహారాజుగా రాలేదు. మీ బిడ్డని అడుక్కోవడానికి వచ్చిన ఒక సామాన్యుడిగా వచ్చాను. మీ అమ్మాయి నీలను నేను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. మీరు కనుక ఒప్పుకుంటే ఆమెను నా మహారాణిగా ఈ రుద్రగిరి రాజ్యానికి తీసుకుని వెళ్తాను. మహారాజు మాటలు వినగానే సోమయ్య, గౌరమ్మల గుండె ఆగిపోయినంత పనవుతుంది. చుట్టూ ఉన్నంత ఊరి జనం, ముఖ్యంగా మల్లిక, కామాక్షి కూడా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. మహారాజా, మీరు మమ్మల్ని పరిహాసం చేయడలేదు కదా? మా బిడ్డ రంగు చూసి ఊరంతా నవ్వుతారు. ఆమెకు ఎవ్వరూ ముందుకు రారని మేం కూలిపోతున్నాం. అలాంటిది సాక్షాత్తు ఈ రాజ్యానికి రారాజైన మీరు, ఎంతో అందగాడైన మీరు నా కూతురిని పెళ్లి చేసుకుంటారా? ఇది నిజంగా కలలాగే ఉంది మహారాజా. పరిహాసం కాదు, ఇది నా మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం. మీ అమ్మాయి పెంపకం ఎంతో గొప్పది, కాని ముందు మీ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలి కదా. నీలా, నిన్న నువ్వు అడిగిన ప్రశ్నకు దేవుడు నా రూపంలో సమాధానం పంపించాడు. నా ఈ ప్రతిపాదన నీకు సమ్మతమేనా? మహారాజా, మీరెక్కడా, నేనెక్కడా? మీరు ఆకాశంలో ఉండే సూర్యుడు, నేను నేల మీద ఉండే మట్టిని. నేను మీకు ఏమాత్రం సరిపోయేదాన్ని కాను. నా చర్మం నలుపు మీ కనకపు సింహాసనానికి కళంకం తెస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటే పొరుగురాజులు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. దయచేసి నన్ను వదిలేయండి మహారాజా. మీ స్థాయికి తగ్గ రాజకుమారిని వివాహం చేసుకోండి. సింహాసనానికి కళంకం తెచ్చేది చర్మపు రంగు కాదు నీల, పాలకుడికి ఉండే చెడు బుద్ధి. పొరుగురాజులు నా భార్యను చూసి నవ్వితే నా కత్తి వాళ్ల తలలు ఎగిరేలా చేస్తుంది. నాకు అలంకరణల కోసం బొమ్మలాంటి భార్య వద్దు. నా కష్టసుఖాలను పంచుకునే, నా ప్రజల బాధలను అర్థం చేసుకునే ఒక నిజమైన మనిషి కావాలి. ఆ మనిషి నువ్వే. ఒక నల్ల కలువను నా గుండెల్లో పెట్టుకుని పూజించుకునే అదృష్టం నాకు ఇవ్వు. దయచేసి కాదనకు. మహారాజు చెప్పిన ఆ గొప్ప మాటలకు నీలా కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలుతాయి. మారు మాట్లాడకుండా సమ్మతంగా తలూపుతుంది. ఊరి జనమంతా ఆనందంతో జయ జయధ్వానాలు చేస్తారు. సోమయ్య, గౌరమ్మల సంతోషానికి అవధులే ఉండవు. సరిగ్గా వారం రోజుల తర్వాత రుద్రగిరి కోటలో మహారాజు సూర్యవర్ధన్, నీలల వివాహం అత్యంత వైభవంగా జరుగుతుంది.
నీల అత్యంత ఖరీదైన రాజవస్త్రాలు, ఆభరణాలు ధరించి నల్ల కలువల అద్భుతంగా మెరిసిపోతూ ఉంటుంది. మంత్రి ధర్మగుప్త, ప్రజలు కొందరు ఆ కొత్త మహారాణిని చూసి ఎంతో గర్వపడతారు. వివాహం చూసేందుకు వచ్చిన మల్లిక, కామాక్షి సిగ్గుతో తలదించుకుని నీల దగ్గరికి వస్తారు. మమ్మల్ని క్షమించు నీలా. కాదు కాదు మహారాణి గారు, దేవుడు మీకు అద్భుతమైన మహారాజునిచ్చాడు. మేము కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళ మీ రంగు చూసి అవమానించాం. కాని మనిషికి ఉండే నిజమైన అందం మనసులో ఉంటుందని మీ మహారాజు గారు మా కళ్ళు తెరిపించారు. దయచేసి మమ్మల్ని మన్నించండి. దానికి మహారాణి అని పిలవాల్సిన అవసరం లేదు మల్లిక. నేనెప్పటికీ మీ స్నేహితురాల్ని, ఈ మట్టి బిడ్డను. మనమెవ్వర్నీ వారి రూపం చూసి తక్కువ అంచనా వేయకూడదని మీరు తెలుసుకుంటే చాలు. నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను. సభలో ఉన్న వారంతా ఆనందంతో చప్పట్లు కొడతారు. సూర్యవర్ధన్, నీలా దంపతులు ఆ రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా, ఆదర్శంగా పరిపాలిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అందమనేది కేవలం చర్మానికి ఉండే రంగు కాదు, అది మనిషికి ఉండే కల్మషం లేని స్వచ్ఛమైన మనసు. ఇతరుల రూపాన్ని చూసి వెక్కిరించేవారికి ఎప్పటికైనా భంగపాటు తప్పదు. గుణాన్ని ప్రేమించేవాడే నిజమైన జీవితాన్ని గెలుస్తాడు. విద్యాపుర రాజ్యాన్ని ప్రతాపవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకు రాజ్యపాలన కంటే నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం మరియు రుచికరమైన భోజనం చేయడం అంటేనే ఎక్కువ ఇష్టం. ఒకరోజు ఉదయం దర్బార్లో రాజ్య ఖజానా దోపిడీకి గురవడం అనే తీవ్రమైన సమస్య మీద చర్చ జరుగుతూ ఉంటుంది. రాజుగారు సింహాసనం మీద ఆవలిస్తూ కళ్ళు నిలువుకుంటూ కూర్చునుంటారు. అబ్బా మంత్రివర్య, పొద్దున్నే ఈ గోల ఏంటయ్యా? రాత్రి మృష్టాన్న భోజనం చేసి పడుకునేసరికి ఆలస్యమయ్యింది. కనీసం నిద్ర కూడా పోనివరా నన్ను? ఏంటో త్వరగా చెప్పు. ఈరోజు సభ త్వరగా ముగించాలి. నా గదిలో పట్టుపరుపు నన్ను పిలుస్తోందయ్యా. క్షమించాలి మహారాజా, మీ నిద్రకు భంగం కలిగించినందుకు మన్నించాలి. కాని సమస్య చాలా తీవ్రమైంది మహారాజా. గడచిన 3 నెలలుగా మన రాజ్య ఖజానాకు పెద్ద కన్నం పడుతుంది. పక్క గ్రామాల నుంచి కప్పంగా వచ్చే ధనం, పన్నుల బండ్లు కోటను చేరుకునే ముందు అడవిదారిలోనే మాయమైపోతున్నాయి. నిన్న రాత్రి కూడా 2 పన్నుల బండ్లు దారిలోనే దోపిడికి గురయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే రేపు సైనికుల జీతాలు ఇవ్వడానికి మా ఖజానాల్లో చిల్లిగవ్వ మిగలదు మహారాజా. అయితే నన్నేం చేయమంటావు మంత్రి? నా పరువు వదిలేసి బండ్ల వెనకాల పరిగెత్తి ఆ దొంగల్ని పట్టుకోమంటావా? దానికి సేనాధిపతి ఉన్నాడు కదా. ఏమయ్యా సేనాధిపతి రుద్రసింహ, నీ భటులు ఏం చేస్తున్నారు? అందరూ నాలాగా నిద్రపోతున్నారా ఏమిటి? నా నిద్రపోవటం నా హక్కు. వాళ్ళెందుకు నిద్రపోతున్నారు? లేనేలేదు మహారాజా. నా భటులు రేయింబవళ్ళు ఆ దొంగల కోసం అడవులంతా గాలిస్తున్నారు. పుట్టలు గుట్టలు వదలకుండా వెతుకుతున్నారు. కాని దొంగలు చాలా మాయావులు మహారాజా. వాళ్లకు అడవిదారులన్నీ కొట్టిన పిండి. పైగా వాళ్లు మన బండ్లు వచ్చే ఖచ్చితమైన సమయం పసిగట్టి అకస్మాత్తుగా దాడి చేసి క్షణాల్లో మాయమైపోతున్నారు. గాలికి రెక్కలు వచ్చినట్టుగా వాళ్ల కదలికలు ఉన్నాయి. వాళ్లను పట్టుకోవటం అంత సులభం కాదు మహారాజా. దానికి సమయం పడుతుంది. మహారాజా, బండ్లు వచ్చే సమయం, అవి ప్రయాణించే మార్గం కేవలం కోటలోని ముఖ్య అధికారులకు మాత్రమే తెలుసు. అయినా దొంగలకు ఈ రహస్య సమాచారం ఎలా వెళ్తోంది? వారు ఖచ్చితంగా బండ్లు వచ్చే సమయానికే కాపు కాస్తున్నారు. ఇది ఖచ్చితంగా మన కోట లోపలి వ్యక్తుల పనే మహారాజా. బయటి వాళ్లకు ఈ సమాచారం తెలిసే అవకాశమే లేదు. మీరు దీనిపై తీవ్రంగా దృష్టి పెట్టాలి, లేదంటే రాజ్యం ప్రమాదంలో పడుతుంది. దృష్టి పెట్టాలా? దర్యాప్తు చేయాలా? అబ్బే, ఈ ఆలోచనలు, ఈ దర్యాప్తులు నా వల్ల కాదు. కాస్త ఆలోచిస్తేనే నా బుర్ర వేడెక్కిపోతుంది. మళ్ళీ తలనొప్పి మొదలవుతుంది. నాకు తెలిసిన పల్లెటూరు స్నేహితుడు ఒకడున్నాడు రామాపురంలో. వాడి పేరు సోమయ్య. చిన్నప్పటి నుంచి నా లెక్కలన్నీ వాడే చూసేవాడు. నా ఆటల పథకాలు, నేను తప్పు చేస్తే తప్పించుకునే ఉపాయాలు అన్నీ వాడే వేసేవాడు. చాలా చురుకైనవాడు. బుర్ర పాదరసంలాగా పనిచేస్తుంది వాడికి. వాడుంటే చాలు, నా బుర్ర వాడాల్సిన పనే లేదు. వాడికి ఈ సమస్య అప్పగించేస్తే నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పల్లెటూరివాడా? మహారాజా, వింతగా ఉంది. పల్లెటూరి వాళ్లకి నాగలి పట్టి వ్యవసాయం చేయడం, ఆవులు కాసుకోవడం తెలుస్తుంది. కాని రాజ్యంలోని కరుడుగట్టిన దొంగల్ని పట్టుకునేంత తెలివితేటలు రాజనీతి వాళ్లకు ఎక్కడ నుంచి వస్తాయి? ఇదంతా సమయం వృధా మహారాజా. నా భటుల మీద నమ్మకాన్ని ఉంచండి. సమయం వృధా అయినా పర్వాలేదు, నా నిద్ర వృధా కాకూడదు. నా బుర్రకు పని చెప్పడం నాకిష్టం లేదు. నేను ఈ రాత్రే మారువేషంలో రామాపురం వెళ్తున్నాను. 2 రోజులు వాడి గుడిసెలో ఆ స్వచ్ఛమైన పల్లెగాలిలో ప్రశాంతంగా పడుకుంటాను. ఈలోపు ఈ దొంగల సమస్యకు పరిష్కారం వాడు ఆలోచించి పెడతాడు.
దారికి రథం సిద్ధం చేయండి, అందులో కూడా పరుపు వేయండి. సభ ముగిసింది. దర్బార్ ముగియగానే దొంగల సమస్యను తన స్నేహితుడికి అప్పగించాలనే తొందరలో రాజుగారు మారువేషం ధరించి రహస్యంగా రథమెక్కి రామాపురం బయలుదేరుతారు. చీకటి పడేసరికి ఆ పల్లెటూరికి చేరుకుంటారు. అక్కడ సోమయ్య తన గుడిసె ముందు ధాన్యం బస్తాలు సర్దుతూ చాలా చురుకుగా పనిచేసుకుంటూ ఉంటాడు. అతని భార్య గౌరమ్మ దీపం పట్టుకొని అతనికి సాయం చేస్తూ ఉంటుంది. ఏమండి సోమయ్య గారు, పొద్దస్తమానం ఎండలో పొలంలో పనిచేశారు. ఇంటికి రాగానే మళ్ళీ ఇప్పుడు ఆ బస్తాలు సర్దుతున్నారు. కాస్త ఆగి అరుగు మీద కూర్చొని ఆయాసం తీర్చుకోవచ్చు కదా. చద్దన్నం వడ్డించనా? ఆయాసం ఏంటే గౌరమ్మ, కాయ కష్టం చేసేవాడికి అలుపు ఎక్కడుంటుంది? చేతులు పని చేస్తేనే కదా బుర్ర చురుగ్గా ఉండేది, వంటికి ఆరోగ్యం ఉంటుంది. ఈ బస్తాలు రేపు పొద్దున్నే సంతకు పంపాలి. పని వాయిదా వేస్తే లాభం లేదు. అమ్మో, నా వల్ల కాదు. ఈ ప్రయాణం నా ఓపికంతా లాగేసింది. ఒరేయ్ సోమయ్య, ఏది ముందు ఆ మంచం ఇలా వెయ్యిరా. నా కాళ్ళు విరిగిపోతున్నాయి. దారిలో రథం కుదుపులకే నా నడం పడిపోయిందిరా. ఎవర్రా ఆ చీకట్లో? అరే ప్రతాపం, నువ్వేంటి ఈ వేషంలో ఇక్కడికొచ్చావు? కోటలో పట్టుపరుపులు దాసీ జనాల సేవలు వదిలేసి ఈ పల్లెటూరికి ఈ పూరి గుడిసె దగ్గరికి వచ్చావా? దారి తప్పావా ఏంటి? అయ్యో, మహారాజు గారు వచ్చారా? రామరామ, దండాలండి మహారాజా. మా ఆయన ఎప్పుడూ ఇంతే. మీరు మహారాజుని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు ప్రతాపం గిప్రతాపం అంటుంటాడు. తప్ప పట్టకండి మహారాజా. ఇటు రండి, ఈ నవారు మంచం మీద కూర్చోండి. పర్వాలేదమ్మా గౌరమ్మ, వీడు నేను కలిసి మట్టిలో ఆడుకున్న వాళ్ళం. వీడికి నేను ఎప్పటికీ ప్రతాపాన్నే. ఒరే సోమయ్య, ముందు కాస్త మంచినీళ్ళు ఇవ్వరా బాబు. రథంలో వచ్చిన ఆ కుదుపులకి నా ప్రాణం పోయిందిరా. ఏంట్రా సోమయ్య, ఈ మంచం నా వీపుకు గట్టిగా గుచ్చుకుంటుంది. దీని మీద కనీసం ఒక మెత్తటి పరుపు, 2 దిండ్లు కూడా లేవా? అసలు దీంట్లో మనుషులు ఎలా పడుకుంటారా? నాకైతే నిద్ర వచ్చేలా లేదు. అయ్యో మహారాజా, ఇది పల్లెటూరు. ఇక్కడ పట్టుపరుపులు, హంసతూలికా తలపాలు ఎక్కడ దొరుకుతాయి? పగలంతా ఎండలో వానలో పొలంలో కష్టపడేవాడికి గట్టు మీద రాతిబండ మీద పడుకున్నా గుర్ర పెట్టి నిద్రొస్తుంది మహారాజా. మీలా ఏ పని చేయకుండా కోటలో కూర్చునే వాళ్ళకి పరుపులు దిండ్లు కావాలి. విన్నావా ప్రతాపం, నా పెళ్ళం ఎంత బాగా చెప్పిందో. నీ శరీరానికి కష్టం తెలియదు కాబట్టే ఆ పరుపుల మీద కూడా నీకు నిద్ర పట్టదు. రాజుగారివి అయ్యావు కానీ నీ బద్ధకం మాత్రం అంగుళం కూడా తగ్గలేదురా ప్రతాపం. సరే చెప్పు, అర్ధరాత్రి పూట ఇలా మారువేషంలో హడావిడిగా వచ్చావంటే కోటలో ఏదో పెద్ద తలకాయ నొప్పి, ఏదో పెద్ద సమస్య వచ్చిందన్నమాట. ఏంటా కదా, నిద్ర మానేసి వచ్చేంత కష్టం ఏమొచ్చింది? నా ఖజానాకు కన్నం పడుతోందిరా సోమయ్య. పన్నులుగా వచ్చేదను పక్క గ్రామాల కప్పం దారిలోనే మాయమవుతోంది. దొంగలు ఎవరు, ఎలా పట్టుకోవాలో నా సేనాధిపతికి అర్థం కావటం లేదు. వాడు అడవుల్లో గాలిస్తున్నాడంటాడు. ఆ మంత్రేమో నన్ను బుర్రపెట్టి ఆలోచించమంటాడు. లోపలి వాళ్ల పనే అంటాడు. నాకు ఆలోచించడం అంటేనే బద్ధకమని వాడికి తెలియదురా. అందుకే ఆ తలకాయ నొప్పి ఏదో నీకప్పగించి నేను 2 రోజులు ఇక్కడ నీ గుడిసెలో ప్రశాంతంగా నిద్రపోదామని వచ్చాను. దయచేసి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు, నన్ను రక్షించరా. రాజు నువ్వా నేనారా బాబు? నీ బద్ధకానికి దండం పెట్టాలి. సరే, ఆ మంత్రి అన్నది నిజమే ప్రతాపం. దొంగలు ఖచ్చితమైన సమయానికి బండ్ల మీద దాడి చేస్తున్నారంటే కోటలోని పెద్ద తలకాయలకే, అది కూడా పందుల వివరాలు తెలిసిన వాళ్లకే అందులో భాగం ఉండి ఉంటుంది. వాళ్లను బయటకు రప్పించి పట్టుకోవాలంటే మనం ఒక ఎర వేయాలి. దొంగలు అడవిలో దొరకరు, ఆశ పెడితే వాళ్లే వస్తారు. నువ్వు ఏదైనా వేసుకో ఎరా. ఏంటా ఎరా, త్వరగా చెప్పురా, నాకు నిద్రొస్తుంది. రేపు కోట నుంచి ఒక నకిలీ బంగారు బండ్ల సమూహాన్ని పక్క రాజ్యం నుంచి బహుమతిగా వస్తున్నట్లు ప్రచారం చెయ్యి. ఆ బండ్లలో నిజం బంగారానికి బదులు మన ఊర్లో దొరికే బరువైన రాళ్లు నింపి ఆ రాళ్లకి కారం, పసుపు మరియు ఒక ప్రత్యేకమైన అడవి పువ్వుల రసం కలిపి పోద్దాం. ఆ అడవి పువ్వుల రసం వాసన మనుషులకి అంతగా తెలియదు, కాని వేటకుక్కలు ఆ వాసనను 10 ఆమడల దూరం నుంచైనా ఇట్టే పసిగడతాయి. ఆహా, భలే ఆలోచనరా సోమయ్య. నువ్వు ఎప్పుడూ నా పాలిట దేవుడివిరా. నువ్వు రేపు ఉదయం నాతో పాటు కోట దర్బారికి రా. ఈ పన్నాగమంతా నువ్వే స్వయంగా అమలు చెయ్యి. నేను అక్కడ సింహాసనం మీద కూర్చుని కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటాను. నన్ను మాత్రం ఏమీ అడక్కు, ఏ పని చెప్పకురా, నేను పడుకుంటాను. వీడెప్పటికీ మారడు. ఆ రాత్రి పల్లెటూరి వాతావరణంలో రాజుగారు ప్రశాంతంగా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి
సోమయ్యను తనతో పాటుగా రథంలో ఎక్కించుకుని విద్యాపుర కోటకి చేరుకుంటారు. కోటలో దర్బారు ప్రారంభం అవుతుంది. సభంతా నిండి ఉంటుంది. సోమయ్య తన పల్లెటూరి వేషంలోనే పంచె కట్టుకుని సభలో నిలబడి చాలా ఉత్సాహంగా అంతా గమనిస్తూ ఉంటాడు. మహారాజా, ఈయనైనా మీరు చెప్పిన మహాజ్ఞాని? చూస్తుంటే చేతిలో పార పట్టుకుని బురదలో దిగేవాడిలా ఉన్నాడు. వీడా మన కరుడుగట్టిన దొంగల్ని పట్టుకునేది? ఇదొక హాస్యాస్పదమైన విషయం మహారాజా. మన సైన్యం చేయలేని పని వీడేం చేస్తాడు? రుద్రసింహ, వాడికి పార పట్టుకోవటం వచ్చు, అలాగే కష్టకాలంలో నా ప్రాణాలు నిలపడం వచ్చు. మనుషుల్ని వేషం చూసి తక్కువ అంచనా వేయకు. సోమయ్య, మన ప్రణాళిక ఏంటో నువ్వే సేనాధిపతికి వివరించి చెప్పు. నాకదంతా చెప్పే ఓపిక లేదురా. అయ్యా సేనాధిపతి గారు, నేను వేసుకున్న పథకం చాలా చిన్నది. రేపు రాత్రి పక్క రాజ్యం నుంచి మనకు 2 బండ్ల నిండా బంగారం వస్తుందని కోటలో గట్టిగా ప్రచారం చేద్దాం. ఆ బండ్లకు మీరు భద్రతగా ఎక్కువ మందిని కాకుండా కొద్ది మంది భటులనే పంపండి. అప్పుడు ఖచ్చితంగా దొంగలు వస్తారు. మీరు వాళ్లతో పోరాడినట్టు నటించి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయిరండి. ఏంటి, దొంగలకు భయపడి బండ్లు వదిలేయాలా? ఒక సేనాధిపతిగా నేను వాళ్ల ముందు లొంగిపోవాలా? నా ప్రతాపం చూస్తే 10 మంది దొంగలైనా సరే భయంతో వణికిపోవాల్సిందే. ఇది నా పరువు తక్కువ. అదే కదయ్యా నా బాధ కూడా. మీరు మీ ప్రయత్నం చూపిస్తే వాళ్ళు భయపడి పారిపోతారు. అది నాకు తెలుసు. కానీ అలా పారిపోతే వాళ్ల నాయకుడు ఎవరో, వాళ్ల స్థావరం ఎక్కడుందో, ఇన్నాళ్లు దోచుకున్న ఖజానా అంతా ఎక్కడుందో మనకు ఎలా తెలుస్తుంది? అందుకే బండ్లు వాళ్ళని తీసుకుపోనివ్వండి. ఆ బండ్లలో అడుగున చిన్న రంధ్రం చేసి ఒక రంగు మట్టి పోద్దాం. బండ్లు వెళ్లే దారిలో ఆ మట్టి నేల మీద రాలుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఆ మట్టి పడిన దారి పట్టుకుని వెళితే దొంగల స్థావరం ఇట్లే దొరికిపోతుంది. ఖజానా మొత్తం తిరిగి వస్తుంది. మహారాజా, సోమయ్య గారి ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ప్రాణనష్టం లేదు. మనకు పోయేది నకిలీ బండ్లే కాబట్టి ధననష్టమూ లేదు. ఈ ప్రణాళిక మనం అమలు చేయవచ్చు. సరే సరే, అన్నీ ఆ సోమయ్య చెప్పినట్టే చెయ్యండి. నా దర్బార్ ముగిసింది. నేను నా గదికి వెళ్తున్నాను. సోమయ్య చెప్పిన పథకం ప్రకారం రాజుగారు అన్నీ ఆమోదిస్తారు. కాని సేనాధిపతి రుద్రసింహుడి మనసులో మాత్రం దొరికిపోతామన్న భయం మొదలవుతుంది. ఆ రాత్రి దర్బార్ ముగిసిన వెంటనే తలుపులు గడియ వేసి తన నమ్మకస్తుడైన ఒక భటుడితో రహస్యంగా మాట్లాడతాడు. ఒరే వీరా, ఆ రాజుగాడు బద్దగస్తుడే కాని వాడు తెచ్చిన పల్లెటూరుగాడు మాత్రం చాలా తెలివైన పన్నాగం వేశాడ్రా. రేపు రాత్రి వస్తున్న బండ్లలో బంగారం ఉండదంట, కేవలం రంగుమట్టి ఉంటుందంట. అయితే ఏంటి మహారాజా మన ఆలోచన? ఈసారికి ఆ బండ్లను వదిలేద్దామా? దాడి చేయకపోతే వాళ్ళ ఎత్తుగడ బెడిసి కొడుతుంది కదా. అప్పుడు ఆ పల్లెటూరు వాడికి రాజుగారి ముందు అవమానం జరుగుతుంది. వదిలేయటం ఎందుకురా మూర్ఖుడా? ఆ పల్లెటూరిగాడి ఆలోచన నాకు ముందే తెలిసింది. అదే మన అదృష్టం. రేపు రాత్రి బండ్లు వస్తాయి కదా, మన వాళ్ళని వేరే దొంగల వేషాల్లో వెళ్లి దాడి చేయమను. ఆ బండ్లను తీసుకుపోయి ఆ రంగుమట్టి అడవి దాటి నేరుగా మన శత్రు రాజ్యంలో పడేలా ఒక నకిలీ దారిని సృష్టించండి. రాజుగారు ఆ మట్టి దారి చూసుకుంటూ పోయి ఆ శత్రువు రాజు మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ దెబ్బతో శత్రువుల ఓటమి ఖాయం, మన దొంగతనాలు క్షేమం. అసలు బండ్లను మాత్రం తీసుకువచ్చి ఎవరికీ కంటపడకుండా మన కోట వెనక ఉన్న పాత గోదాములో దాచండి. భలే చెప్పారు సేనాధిపతి గారు. మీ తెలివితేటలు అద్భుతం. ఆ పల్లెటూరిగాడిని బోల్తా కొట్టిద్దాం. అలాగే చేస్తాను మహారాజా. సేనాధిపతి కుట్ర ప్రకారం తర్వాతి రాత్రి దొంగల వేషంలో వెళ్లిన భటులు ఆ నకిలీ బంటను దొంగలించి ఎవ్వరికీ అనుమానం రాకుండా నేల మీద రంగుమట్టి చల్లుకుంటూ అడవి వైపు పారిపోతారు. ఇది తెలియని రాజుగారు మరుసటి రోజు ఉదయాన్నే దొంగల్ని పట్టుకోవడానికి సోమయ్య, మంత్రి మరియు సేనాధిపతి సైన్యంతో కలిసి అడవి వైపు బయలుదేరుతారు. మహారాజా చూడండి, సోమయ్య పన్నాగం పనిచేసింది. నేల మీద ఈ రంగుమట్టి సరిగ్గా అడవి వైపు వెళ్తోంది. దొంగలు అటువైపే వెళ్లారన్నమాట. మనం కూడా అదే దారిలో వెళ్దాం. అబ్బా, ఈ ఎండలో అడవి దాకా నడవాలా? నా వల్ల కాదు. ఈ రాళ్ళు, ఈ ముళ్ళేంట్రా బాబు? దర్బారులో చల్లటి గాలికి అలవాటు పడిన నా శరీరం ఈ ఎండకు కరిగిపోయింది. దేవుడా, నా చల్లని పడక గది ఎక్కడా? ఈ అడవి ఎక్కడా? సోమయ్య, ఇదంతా నీవల్లే. రథం రాకూడదు అన్నావు. నేనెలా నడిచేదిరా బాబు? దారిలో ఎక్కడైనా కాసేపు ఆగుదాం. ఓపిక పట్టండి మహారాజా. రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం రాజుగారు కూడా ఒక్కోసారి కష్టపడక తప్పదు. మీరే స్వయంగా వస్తే దొంగలకు భయం పుడుతుందని సోమయ్య గారు చెప్పారు కదా. కంగారు పడుకు ప్రతాపం. నువ్వు అడవి దాకా నడవాల్సిన పనిలేదు. ఇక ఆగు. దొంగలు అడవికి వెళ్లలేదు. నీ నడక ఇక్కడితోనే పూర్తయింది. ఏంటి సోమయ్య,
నువ్వనేది కళ్ళు ఉండి కూడా అలా అంటావేమిటి? మట్టి రాలిన దారి అడవివైపే ఉంది కదా, ఖచ్చితంగా అటే వెళ్ళి ఉంటారు. మహారాజా, నేను బస్తాల్లో పోయే మంది రంగుమట్టి కాదు. కానీ ఈ నేల మీద పడి ఉన్నది మాత్రం మామూలు కోటగోడలకి వేసే సున్నం పొడి. అంటే ఎవరో కావాలనే సున్నం పొడి చల్లుకుంటూ అడవివైపు వెళ్ళి మనం తప్పుదారి పట్టేలా చేశారు. ఇంకో విషయం చూడండి, ఇక్కడ నేల మీద బండి చక్రాల గుర్తులు లేకుండా కేవలం కాలి గుర్తులు మాత్రమే ఉన్నాయి. అంటే ఒక మనిషి నడుచుకుంటూ ఈ సున్నం చల్లాడు, బండ్లు అటుపోలేదు. అవును మహారాజా, సోమయ్య చెప్పింది నిజం. మరి అసలు బండ్లు ఎటు వెళ్ళాయో ఎలా తెలుస్తుంది సోమయ్య? మన ఎత్తుగడ విఫలమైనట్లేనా? మన కళ్ళు మోసపోవచ్చు మంత్రిగారు. ఈ దొంగలు మనల్ని మోసం చెయ్యొచ్చు, కానీ ఈ కుక్కలు ముక్కులు ఎప్పటికీ మోసపోవు. నేను దర్బార్లో చెప్పినట్లు బండ్లలో మట్టిపోయలేదు. నేను రాళ్లకు పూసింది అడవి పువ్వుల ఘాటైన రసం. ఆ వాసన పసికట్టడం వీటికి వెన్నతో పెట్టిన విద్య. పదండి. సోమయ్య తన వేట కుక్కలను వదులుతాడు. ఆ కుక్కలు గట్టిగా అరుచుకుంటూ నేరుగా అడవి వైపు కాకుండా వెనక్కి తిరిగి కోట వైపు పరిగెత్తడం మొదలెడతాయి. ఏంటి ఈ కుక్కలు మళ్ళీ కోటవైపు వెళ్తున్నాయి? ఆ పల్లెటూరిగాడు నన్ను బోల్తా కొట్టించాడా? వీడి పన్నాగం వేరే ఉందా? కుక్కలు వేగంగా పరిగెడుతుంటే అందరూ ఆశ్చర్యంగా వాటి వెంటే వెళ్తారు. అడవి వైపు వెళ్లాల్సిన కుక్కలు అనూహ్యంగా కోట ఆవరణలోకి వచ్చి అక్కడ ఉన్న సేనాధిపతి రుద్రసింహుడి ఇంటి వెనుకున్న ఒక పాత రహస్య గోదాము ముందు నిలబడి అరుస్తాయి. మహారాజా, చూశారా? మీకు అడవిలో నడిచే శ్రమ తప్పింది. దొంగలు ఎక్కడో అడవిలో లేరు, మీ కళ్ళెదుటే మీ కోటలోనే ఉన్నారు. భటులారా, తీయించండి ఆ తలుపులు. భటులు వెళ్లి ఆ గోదాము తలుపులు తెరుస్తారు. లోపల నిన్న దొంగలించిన నకిలీ రాళ్ల బస్తాలతో పాటు ఇన్నాళ్లు రాజ్య ఖజానా నుంచి దోచుకున్న ధాన్యం, బంగారం, నాణాలు అంతా గుట్టలు గుట్టలుగా పడుంటుంది. భటుడు వీర అక్కడ వాటికి కాపలాగా ఉండి పట్టుబడతాడు. సేనాధిపతి, నాకే ద్రోహం చేస్తావా? నేను నిద్రపోతున్నాను కదా, నాకేమీ తెలియదనుకున్నావు కదరా? నా కళ్ళు మూసుకున్నా నా స్నేహితుడు మెలకువతోనే ఉన్నాడురా. దొంగే పోలీసు అయితే నేరవెలా దొరుకుతుంది అన్నాడు ఒక మంత్రి. అది నిజమే అయింది. క్షమించండి మహారాజా, నా బుద్ధి గడ్డి తినది. అంతా ఈ వీరాగాడే నన్ను రెచ్చగొట్టాడు. నాకేం తెలియదు మహారాజా, నన్ను వదిలేయండి. అరే పిచ్చోడా, నేను దర్బార్లో చెప్పిన పథకం కేవలం మీలాంటి కోటలో ఉన్న ద్రోహుల్ని పక్కదారి పట్టించడానికే. మీరు నా సున్నం పన్నాగం విన్నారు, కాని నా అసలు ఆలోచన నా వేట కుక్కలకు మాత్రమే తెలుసు. రాజుగారు బద్ధకస్తుడే కావచ్చు, ఆయన ఆలోచించడం ఇష్టం లేకపోవచ్చు, కాని ఆయన ఎంచుకున్న స్నేహితుణ్ణి నువ్వు తక్కువ అంచనా వేశావు. భటులారా, ఈ రుద్రసింహుడిని వాడి అనుచరులను వెంటనే బంధించి చెరసాలలో వేయండి. మంత్రివర్య, వీడి ఆస్తులన్నీ జప్తు చేసి ఖజానాలో కలపండి. వీడిని మన రాజ్యం నుంచి శాశ్వతంగా బహిష్కరించండి. ఇక వీడి మొహం నాకు కనిపించకూడదు. సేనాధిపతి కుట్ర బయటపడ్డంతో రాజుగారు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తారు. మరుసటి రోజు ఉదయం దర్బార్లో ఆనందోత్సాహాల మధ్య రాజుగారు సంతోషంగా సోమయ్యను సత్కరిస్తూ ఉంటారు. సోమయ్య, ఈ రోజు నువ్వు కేవలం ఖజానాను కాదురా, నా రాజ్యాన్ని కాపాడావు. నా బద్ధకానికి నీ తెలివితేటలు సరైన మందు. ఈ క్షణం నుంచి నువ్వే నా కొత్త సేనాధిపతివి లేదా మంత్రివి. నీ ఇష్టం వచ్చిన పదవి తీసుకో. నువ్వు ఇక్కడ ఉండి పాలన చూసుకుంటే నేను హాయిగా నా పడక గదిలో రోజంతా పడుకుంటాను. అయ్యో వద్దయ్య ప్రతాపం, ఆ పనులు నా వల్ల కాదు. నాకు కోటలు పదవులు పడవు. నా పొలం, నా ఇల్లు, నా అరుగు నాకు చాలు. నీకు పదవులు భోగాలు ఇష్టం కాబట్టి ఆ సుఖానికి నీకు బద్ధకం వచ్చింది. నాకు ఎండలో పని అంటే ఇష్టం కాబట్టి నా బుర్ర చురుగ్గా ఉంది. నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నీ స్నేహితుడిగా నేను పరిగెత్తుకుంటూ వస్తాను. కానీ నా పల్లెటూరి బతికే నాకు స్వర్గం. నన్ను నా అమ్మా నాన్న వదిలేయ్. సరేరా సోమయ్య, నీ ఇష్టం. కనీసం అప్పుడప్పుడైనా వచ్చి నాకిలా సలహాలు ఇస్తూ ఉండు. దానికి బదులుగా మీ ఊరికి ఒక పెద్ద చెరువు తవ్విస్తాను. నీతి: బద్ధకం మనిషిని ఎప్పుడూ వెనక్కి లాగుతుంది, కానీ శ్రమించే తత్వం బుర్రకు పదును పెడుతుంది. పదవులు, డబ్బుల కంటే సామాన్య జీవితంలోనే నిజమైన సంతోషం, ప్రశాంతత ఉంటుంది. అన్యాయం ఎప్పటికైనా నిజాయితీ ముందు తలవంచక తప్పదు. మరి ప్రేక్షకులారా, ఈ కథలో మీకు ఏ మలుపు బాగా నచ్చింది? బద్ధకస్తుడైన రాజు పల్లెటూరికి వెళ్లడమా, లేక సోమయ్య వేసిన వేట కుక్కల ఎత్తుగడనా? వ్యాఖ్యానించి చెప్పండి. ఇలాంటి మరెన్నో జానపద కథల కోసం మా ఛానల్కి చందాదారులవ్వండి. ధన్యవాదాలు.